వారి మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తమ కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. వారి దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత రోజు రోజుకి హెచ్చింపబడును. భక్తిహీనులు అతని యొక్క అభివృద్ధిని చూసి చింత అయిపోతారట. నెక్స్ట్, వారు పండ్లు కొరుక్కుంటారట. ఈయన కొట్టకుండా తిట్టకుండా ఏమి అనకుండా ఆయన శత్రువులు ఈయన యొక్క సక్సెస్ని చూసి వాళ్ళే రోగాలు తెచ్చుకొని చచ్చిపోతారట. దేవుడు మన శత్రువులకు ఆన్సర్ ఎలా ఇస్తాడు చెప్పినా? కొట్టడు, తిట్టడు, ఏమనడు, మనల్ని బ్లెస్ చేసి పడేస్తాడంతే. మన దేవుడు ఎప్పుడైతే దీవించాడో మన ఎదుగుదల చూశాడు, సుఖరొచ్చేస్తుంటుంది. ఎవరికి? ఎవడో ఉంటాడని మన లైఫ్లో శత్రువులు ఉంటారుగా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంటుంది, సమస్య అయిపోతుంటుంది. మనం ఏం చేస్తామంటే ఇటు నుంచి మనం సక్సెస్ అయ్యాం కనుక స్టోరీలు ఏమి క్రియేట్ చేయి. మనం ఏం చేస్తామంటే మన చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులుగా దేవునితో అనుసంధానం అయితే లవ్ చేస్తాం, దయ చూపిస్తాం, ప్రేమగా, నిజాయితీగా, ఉదారముగా, కపటం లేని మనసు కలిగి జీవిస్తాం. ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే బైబిల్ చెప్తుంది, నాలో ఈ రోత స్వభావం పోయి, దేవుడికి నచ్చని ఈ కల్ట్ నేచర్ పోయి, యథార్థమైన లేదా జెన్యున్ యాటిట్యూడ్ నాకు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు దేవునితో ఎప్పుడు బాగా కనెక్ట్ అవుతావో చెప్పండి, అప్పుడు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, దేవునితో ఎలా కనెక్ట్ అవుతాం? కొండెక్కుతూ అవుతామా? నదికి వెళితే, ములిగితే, ఎక్కడో దూరంగా పోయి ఒంటరిగా ఓ పెద్ద కేక యెహోవా అంటే అవుతావా? నీవే ప్రాక్టీస్లు అవ్వండి. దేవునితో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతావు తెలుసా? ఈ బైబిల్ని జాగ్రత్తగా చదువుకుంటే కనెక్ట్ అవుతావు. గుర్తుపెట్టుకో, ఈ వాక్యాన్ని చదువుకోవాలంటే ఈ వాక్యాన్ని చదివిన వాడు దేవునితో మమేకమైపోతాడు, దేవుడితో కలిసిపోతాడు. దేవుడితో ఎవడైతే కనెక్ట్ అవుతాడో ఆ వ్యక్తుల్లోకి నేచర్ వస్తుందట. దయ వస్తుంది, కరుణ చూపిస్తాడు, నీతిమంతుడిగా ఉంటాడు, ఉదారంగా వ్యవహరిస్తాడు, న్యాయపరంగా ఉంటాడు. చివరికి ఎదుట వ్యక్తులకి మనం ఎలా ఉంటామో తెలుసా? మనం ఎక్కడుంటే అక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం దీవెనకరంగా, వెలుగుగా మారిపోతాం. మనల్ని బట్టి అనేక మంది దీవింపబడతారు, మనల్ని బట్టి అనేక మంది గుప్పడి మెతుకులు తినగలుగుతారు. మనల్ని బట్టి అనేక మంది అనుకుంటారు, జీవిస్తే అతనిలా జీవించాలండి అని మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. అంత బ్లెస్ చేస్తాడండి దేవుడు. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ కమిట్మెంట్ కావాలి. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ చిత్తశుద్ధి కావాలి. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ నీతి నిజాయితీ కావాలి.